వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనం అరటి చెట్టు వేసుకుంటాం కదా, అరటి చెట్టు వలన చాలా ఉపయోగం ఉంది. ఎవరైనా బంధువులు వచ్చినా కూడా గబగబా ఆకుని తీసుకుని కోసి దాంట్లో అన్నం పెట్టవచ్చు. అరటిపుళ్ళు, అరటి పచ్చటికాయలు కూరలు చేసుకోవచ్చు. పొన్నటికాయలు దేవుడికి పెట్టుకోవచ్చు. అరటికాయ మోములు తినవచ్చు. చాలా ఉంది. కానీ అరటి వాస్తు ప్రకారం అరటి చెట్టు ఇంటి వెనక వేసుకోవచ్చు. ఆ వాస్తు జ్యోతిష శాస్త్ర ప్రకారం అరటి చెట్టుకు గౌరవపదమైన స్నానం ఉంది. గురువారం రోజున అరటి చెట్టును పూజలు చేస్తారు. ఈ వృక్షంలోని నారాయణుడు కొలువై ఉంటారని ప్రతీతి. అయితే ప్రస్తుత కాలంలో ప్రజలు ఇంట్లో అరటి చెట్టును పెంచుకోవడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. నిజానికి అరటి చెట్టును పెంచుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. అయితే అరటి చెట్టును తప్పుగా పెంచుకుంటే అశుభము. అరటి చెట్టును ఇంట్లో తప్పుగా నాటినా, సరైన జాగ్రత్తలు తీసుకోబోయినా అశుభ ఫలితాలు ఏర్పడతాయి. అందుకే మన పెద్దలు ఇంట్లో పెట్టడాన్ని నిరాకరిస్తారు. కానీ జ్యోతిష శాస్త్ర నియమాలను అనుసరించి అరటి చెట్టును నాటితే అది ఇంట్లో సుఖ సంపదలను తెస్తుంది. అరటి చెట్టును నాటడానికి వాస్తు నియమాలు మామూలుగా పూజకు ఉత్తమమైన దిక్కు ఈశాన్యముగా పరిగణింపబడింది. ఇటువంటి పరిస్థితిలో ఈ దిశ అరటి చెట్టును నాటడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడింది. ఇది కాకుండా తూర్పు ఉత్తర దిశలో అరటి చెట్టును కూడా నాటొచ్చు. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టును ఎప్పుడు నాటకూడదు. ఎందుకంటే మన పెద్దోడు చెప్పేది, అరటి చెట్టు ఒక గెల వేస్తుందంట. ఆ గెల అరటి చెట్టు ఒంటి బిడ్డ ముఖం చూడకూడదు, అరటి చెట్టు ముఖం చూడకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు. అందుకో నిద్రలేసి అరటి చెట్టుని చూడకూడదు అంటారు. ఇంటి వెనక భాగంలో అరటి చెట్టుని పెంచుకోవచ్చు. అంతేకాదు రోజు నీళ్లు పోయాల్సి ఉంది. అరటి చెట్టు విష్ణు నివాసము అని నమ్ముతారు. తులసిని లక్ష్మీదేవి సమానంగా భావిస్తారు. కాబట్టి అరటి చెట్టు దగ్గర తులసి మొక్కను పెట్టాలి. దీని ద్వారా నారాయణుడు, లక్ష్మీదేవి ఇద్దరి ఆశీస్సులు మనకు లభిస్తాయి. అలాగే ప్రతి గురువారం అరటి చెట్టుకు పసుపుతో పూజ చేసి దీపం వెలిగించాలి. అరటి చెట్టుకు ఎప్పుడు శుభ్రమైన నీటినే పోయాల్సి ఉంటుంది. అరటి చెట్టుకు పాత్రలు ఉతికినవి, పాత్రలు కడిగినవి మొదలైన వాటిని పోయకూడదు. శుభ్రపరిచిన నీటిని, అలాగే దేవుళ్ళకు స్నానం మార్చిన తర్వాత మిగిలిన నీటిని ఆ చెట్టుపై పోయకూడదు. చెట్టు చుట్టూ ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి. అంతేకాదు అరటి ఆకు ఎండిపోతే వెంటనే దానిని తీసేసి విసిరేయాల. అంతకుముందు మనకి పూలు కట్టుకునే దానికి మన పెద్దోళ్ళు అరటి తీసి దాన్ని నారలాగా తీసి పూలు కట్టేవాళ్ళు. అరటి నారని బాగుండేది. తడప అనేవాళ్ళు దానిని. మాకు నెల్లూరు సైడ్ తడప అనేవాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.